హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం మాఘమాసం యొక్క ప్రాధాన్యతను గురించి, ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాలని గురించి చెప్పుకుంటూ ఉన్నాం గదా! దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ మాఘ బహుళ ఏకాదశిని గురించి చెప్పుకుందాం అనమాట. కనీసం మాఘమాసంలో అండి స్నానం చాలా విశేషమైనటువంటిదనమాట. మనం కార్తీక మాసంలో దీపం ఎలా ప్రధానమో, మాఘమాసంలో స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంది. కనీసం నది గాని, ఎక్కడ ఏం చేయలేకపోయినా, మన ఇంట్లోనే కనీసం వేడి నీళ్ళతోటైనా సరే మాఘమాసంలో 6 గంటలకల్లా కనీసం మనం స్నానం జేసి, తులసమ్మ దగ్గర ఓ దీపం బెట్టుకొని, ఏదో మనకు తోచినటువంటి స్తోత్రాలను గనక చదివినట్లయితే గూడా విశేషమైనటువంటి పుణ్యం సంప్రాప్తం అవుతుందనమాట. స్వయంగా కృష్ణ పరమాత్మే జెప్పాడు. ఈ మాఘమాసంలో కనీసం వేడి నీళ్ళతోటైనా చేయలేనటువంటి వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేసినా గూడా 7 జన్మల పాపాలు నశిస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథిని గురించి చెప్పుకుందాం. మనం ప్రతి నెలా గూడా 2 ఏకాదశులొస్తాయని జెప్పి, వాటి యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పుకుంటూ ఉన్నాం గదా! ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి, దానికి సంబంధించినటువంటి పురాణ కథను గురించి వివరంగా తెలుసుకుందామా మరి? అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఏమంటారు అంటే, విజయ ఏకాదశిగా పిలుస్తారండి. ఏమని పిలుస్తారంటే, విజయ ఏకాదశి. ఇంకా దీనికే ఇంకొక పేరు గూడా ఉంది. అదేందంటే, షట్తిల ఏకాదశి అని గూడా పేరు. షట్తిల ఏకాదశి అనమాట. ఈ రోజున నువ్వులని 6 విధాలుగా ఉపయోగించి శ్రీ మహావిష్ణువుని గనక పూజించినట్లయితే పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పి పుణ్యఫలాలు కలుగుతాయని మనకి పురాణ కథల ద్వారా తెలియజేస్తుందన్నమాట. నువ్వుల్ని 6 విధాలుగా ఎలా ఉపయోగించాలంటే స్నానం చేసేటప్పుడు, తర్పణం వదిలేటప్పుడు, దానం చేసేటప్పుడు, మనం భుజించే ఆహార పదార్థంలో ఈ నువ్వుల్ని కూడా భాగం చేసుకొని భుజించాలన్నమాట. ఈ రకంగా గనక చేసినట్లయితే మన యొక్క పాపాలన్నీ గూడా నశించిపోయి పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి 2 పేర్లు. అదేంటి అంటే షట్తిల ఏకాదశి లేదా విజయ ఏకాదశిగా గూడా పేర్కొంటారు. ఇంక ఇప్పుడు షట్తిల ఏకాదశి అంటే అర్థమైంది కదా! నువ్వుల్ని మనం 6 రకాలుగా ఉపయోగించడం అన్నమాట. స్నానం, తర్పణం, దానం, భుజించడం ఇవన్నీ గూడా గనక ఈ 6 రకాలుగా గనక నువ్వులను ఉపయోగించి చేస్తాం కాబట్టి దీనికి షట్తిల ఏకాదశి అంటారు. విజయ ఏకాదశి అనే పేరు ఎందుకొచ్చిందంటే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న గద ఉంది. రామాయణంలో ఒక కథ ఉందండి. మనకు తెలుసు రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం అరణ్యవాసానికెళ్ళాడు అని చెప్పి భార్య, తమ్ముడితోటి. అక్కడేమంటే రావణుడు సీతాదేవిని అపహరించుకొనెళ్ళాడు. ఆ తర్వాత ఈ వానరులందరి సహాయంతోటి ఏ దిక్కునుందో సీతాదేవిని గురించి తెలుసుకొని హనుమంతుడేమంటే దక్షిణ దిక్కుకెళ్ళి అక్కడ సీతాదేవిని చూసి ఆమెతో మాట్లాడి ఆమె ఇచ్చినటువంటి ఆ శిరోరత్నాన్ని తీసుకొచ్చి రాముడిచ్చిన ముద్రకి ఆమెకిచ్చి ఉంగరాన్నిచ్చి ఆమె ఇచ్చినటువంటి శిరోరత్నాన్ని తీసుకొచ్చి రాముడికిచ్చి యుద్ధానికి బయలుదేరతాడనమాట. సరే ఈ తీరా యుద్ధానికి వచ్చేటప్పటికి అక్కడ మధ్యలో సముద్రం ఉంటుంది. లంకకెళ్ళాలంటే సముద్రం ఉంటుంది కదా! ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అని చెప్పి రాముడు భావిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడనమాట. ఈ పక్కనే ఒక మహర్షి ఆశ్రమం ఉంది. మనం ఆయన దగ్గరికెళ్ళి అడుగుదాము అని చెప్పి అడుగుతారనమాట. సరే రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ మహర్షి దగ్గరికెళ్తారనమాట. ఎళ్తే ఆ మహర్షి మంచి జ్ఞాన సంపన్నుడు, తపస్సంపన్నుడు. ఆయన వచ్చినటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. ఈ రామావతారంలో వచ్చాడు, మానవుడిగా జన్మించాడు అని చెప్పి తెలుసుకొని వాళ్ళని ఆహ్వానించి ఏంటి విషయం అని చెప్పి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తారు. అప్పుడు ఆయనేం చెప్తాడంటే, అప్పుడు సరిగ్గా అదే సమయానికి మాఘమాసం అనమాట. కాబట్టి మీరు ఈ మాఘమాసంలో ఈ కృష్ణపక్ష ఏకాదశి రోజున దీన్ని విజయ ఏకాదశి అని పిలుస్తారు. కాబట్టి మీరు ఆ వ్రతాన్ని గనక చేసి, తర్వాత గనక సేతువును నిర్మించుకోండి. సేతువు నిర్మించి లంకా నగరానికెళ్ళి విజయాన్ని సాధిస్తారు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. మనకి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలనేది మనందరికి కూడా తెలుసు. మనం ప్రతి నెలా కూడా చెప్పుకుంటూ ఉన్నామనమాట. అది దశమి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాఘమాసంలో ఇప్పటిదాకా చేయలేకపోయినా సరే, ఇంక నుంచైనా రేపు దశమి నుంచి అమావాస్య దాకా
ప్రతిరోజు కూడా మాఘమాసంలో కనీసం 6 గంటలకైనా సరే ఇంట్లో మీరే చన్నీళ్ళు చేయలేకపోయినా సరే వేడి నీళ్ళతోటైనా సరే స్నానం చేసి ఆ పరమాత్మని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది దశమి నాడే ప్రారంభమవుతుంది. దశమి నాడు చక్కగా తలస్నానం చేసి మనం పూజా మందిరాన్నంతా కూడా శుభ్రం చేసుకొని ఆ రోజు ఏకభుక్తం చేయాలి. రాత్రికి ఫలాహారం చేయాలి. ఏకాదశి నాడు ఏమీ కూడా తినకూడదనమాట. ఏమీ కూడా తినకుండా ఆ రోజు నిరాహారంగా ఉండి రాత్రికి జాగారం చేసి తెల్లవారి మళ్ళీ ద్వాదశి రోజున మళ్ళీ యథావిధిగా స్నానం చేసి పూజాది కార్యక్రమాలను చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయ సందర్శనం చేసుకొని తర్వాత బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలన్నమాట. ఈ విధంగా ఏకాదశి వ్రతం అనేటువంటిది పరిసమాప్తం అవుతుందన్నమాట. కాబట్టి నువ్వు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేసి సేతువుని గనక నిర్మించి ఆ లంకానగరం మీద దండెత్తినట్టయితే విజయాన్ని సాధిస్తావని చెప్పి ఆ మహర్షి చెప్తాడు. ఆ మహర్షి చెప్పిన విధంగానే శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ మాఘ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత సేతువుని నిర్మించి అంటే వారధిని నిర్మించి లంకా నగరానికి వెళ్ళి విజయాన్ని సాధించి సీతాదేవితో కూడా తిరిగి వస్తాడనమాట. కాబట్టే ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు. ఎందుకంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత రావణుడి మీద విజయం సాధించాడు కాబట్టి దీనికి విజయ ఏకాదశి అని పేరు అనమాట. దీన్ని ఎవరికి చెప్పారంటే బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఇక్కడేమంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడనమాట ఈ విజయ ఏకాదశిని గురించి. ఇంకా దీనికి సంబంధించి ఇంకొక కథ కూడా ఉందనమాట. పూర్వం రోజుల్లో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉందనమాట. కానీ ఆమెకి ఆ శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అంటే ఎంతో భక్తిభావంతోటి నిత్యము కూడా పూజలు చేస్తూ అనేక వ్రతాల్ని ఆచరిస్తూ ఉండేదనమాట. అయితే పూజలు చేసేది వ్రతాలు ఆచరించేది కానీ ఎప్పుడు కూడా దాన ధర్మాలు మాత్రం చేయలేదనమాట. అయితే ఆమె చేసినటువంటి వ్రతాల వల్ల ఆమె స్వర్గానికి చేరుకుంది. కానీ ఆమె దాన ధర్మాలు చేయలేదు కాబట్టి కేవలం ఖాళీ కుటీరం మాత్రమే ఆమెకి లభించిందనమాట. అప్పుడు ఆమె తనను ఎందుకు ఇలా చేశావని చెప్పి ఆ విష్ణుమూర్తిని అడిగిందిట. అప్పుడు ఆయన బ్రాహ్మణ స్త్రీకి మాఘ బహుళ ఏకాదశి రోజున దానం చేయాల్సినటువంటి విశిష్టతను అమ్మ నువ్వు అసలు వ్రతాలు పూజలు చేసావు కానీ ఎప్పుడు దాన ధర్మం చేయలేదు. కనీసం ఆ పాపం పోవాలంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున దానం చేయాల్సినటువంటి విశిష్టతను గురించి వివరించాట. ఆమె ఈ విష్ణుమూర్తి చెప్పిన విధంగానే ఈ షట్తిల ఏకాదశి వ్రతాన్ని మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశిని షట్తిల ఏకాదశి అని పిలుస్తారు కదా. ఆ షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నువ్వుల్ని దానం చేయడంతో ఆమె ఇల్లంతా కూడా బంగారు ఆభరణాలు సంపదలతోటి నిండిపోయింది అనమాట. కాబట్టి నేను ఇంత ముందర కూడా చెప్పాను, నువ్వుల విషయంలో ఎలాంటి అపోహలు వద్దండి. నువ్వుల నూనె శ్రేష్టము. నువ్వులు దానం చేయొచ్చు, తినొచ్చు, ఇవ్వచ్చు, ఏమీ కాదు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు ఎవరు కూడా పెట్టుకోవద్దు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాఘమాసంలో నువ్వులతో చేసేటువంటి స్నానము, దానము, భోజనము ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మన వాళ్ళు ఇవి చాలా పుణ్యఫలాన్ని సంప్రాప్తిస్తాయి, అత్యంత పవిత్రమైనవి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతే కదా, మనకు ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే కదా మనకి. ఇంకా ఈ రోజున ఏం చెయ్యాలి అంటే అదే చెప్పాను కదా, నువ్వుల్ని 6 రకాలుగా ఉపయోగించాలి. తర్పణము, హోమం చేయొచ్చు, నువ్వులతోటి దానం చేయొచ్చు, స్నానం చేయొచ్చు, ఈ విధంగా కూడా అనమాట. ఇంకా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ నువ్వులతోటి విష్ణువుని పూజించడం వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి మరణానంతరం కూడా మనకి సద్గతి కలుగుతుంది అని చెప్పి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే శివరాత్రికి ముందర వస్తుంది, కృష్ణపక్షంలో వస్తుంది. కాబట్టి ఈ మాఘ బహుళ ఏకాదశి ఎంతో విశిష్టమైందనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాఘ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆ తర్వాత ఆమె కూడా ఆచరించి మళ్ళీ స్వర్గానికి పోయి చక్కగా సుఖ సంతోషాలతో ఉందన్నమాట. కాబట్టి ఈ కథలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే మనం చక్కగా ఏదైనా సరే భగవంతుడిని పూజించాలి, చక్కగా మంచి మనసుతోటి ఉండాలి. ముందర ఏకాదశి నియమాలేంది? ఆ రోజు మనం ఎవరితోటి పోట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, సత్యం చెప్పాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, సాత్విక ఆహారాన్ని భుజించాలి, మాంసభక్షణ చేయకూడదు, ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు,
ఎందుకు తినకూడదు అని చెప్తారంటే, అవి మన నాలికని మందం చేస్తాయి. అంటే వాక్‌శుద్ధి ఉండదనమాట అవి తింటే మనకి. అందుకనే అంతేగాక మనలో కోరికల్ని ప్రచోదనం చేస్తాయనమాట. కాబట్టి అలాంటి ఆహారాలు తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని భుజించాలి. ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలప్పుడు అని మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ షట్తిల ఏకాదశి లేదా ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా శ్రీ లక్ష్మీనారాయణ యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.